యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సరళ మైసమ్మ గుడి ఆవరణలో 85/1 సర్వే నెంబర్ గల 10 ఎకరాల ప్రభుత్వ భూమి అల్లాపురం గ్రామం మరియు తుంబాయి తండా గ్రామం ఎస్సీ ఎస్టీ బీసీ గత సంవత్సరం కింద 85 సర్వే నెంబర్ గల భూమి 10 ఎకరాలు ప్రభుత్వం హద్దురాళ్లు చూపడం జరిగింది। ఈ యొక్క భూమి ఎవరు దున్నుకోవడం గాని సేద్యం చేయడం గాని చేయకూడదని ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది। కానీ వారు చెప్పిన మాట వినకుండా భూమిని దున్నడం జరుగుతుంది। గుడి ఆవరణలో మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకొని రొట్టెలు మరియు వంటలు చేసుకొని జీవనం సాగిస్తున్నాము। కానీ అక్కడ గుడి చైర్మన్ కొంతమంది వ్యక్తులు జేసీబీ సహాయంతో గుడిసెలు కూల్చివేయడం జరిగింది। కావున మాకు న్యాయం చేయాలని అక్కడున్న నివాసులు మీడియా ద్వారా అధికారులను కోరారు। ఈ రోజు శ్రీ సరళ మైసమ్మ అమ్మవారి దయ వల్ల మేము దాదాపు 2006 నుంచి ఇక్కడ గుడి నిర్మాణం చేయబడింది। అందులో భాగంగా ఇక్కడున్న రైతులు కొంతమంది పేదవాళ్ళు గుడిసె చేసుకొని వంటలు చేసుకుంటూ జీవనార్థం కలుపుకుంటూ ఉంటారు। మరి కట్టెలు పిడికలు అమ్ముకుంటూ అమ్మవారి దయ వల్ల ఆమె ఇంకా ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రాంగణంలో చాలామంది భక్తులు కావున మాకు ఇక్కడి నుంచి గుడి కమిటీ వాళ్ళు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి పక్క కట్టుకోరని వాళ్ళు ఒక సూచన చేస్తారు। కానీ మాకేమనిపిస్తుంది అంటే మరి అక్కడ కిందికి పోవాలంటే మరి కిందనేమో ఫారెస్ట్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ వాళ్ళు రాణిస్తలేరు। మరి రైట్ సైడ్ ఉన్న 85/1 నెంబర్లో అది ప్రభుత్వ భూమి ఒక 10 ఎకరాలు ఉంది। మరి దాంట్లో మేము వేసుకుంటాం జుట్టుకో 2 ఎకరాలు మాకు ఇస్తే ఒక మొత్తం కలిపి ఒక 2 ఎకరాలు ఇస్తే జుట్టుకో గుడిసె వేసుకొని మేము అక్కడ జీవనార్థం కలుపుకుంటామంటే అక్కడనే పట్టదారుల నుండి మేము ఆనా నుంచి కబ్జాలో ఉన్నాం, మేము అక్కడ రానియము, మీరు ఎక్కడైనా వేసుకొని పక్క కానీ మా దాంట్లో రానియమని ఆలాన బట్టి మరి లోపలి వచ్చే భక్తులకు ఈ చిన్న అమ్మవారి దగ్గరికి పోయి బండ్లకు పూజ పోవాలంటే ఇక్కడ రోడ్డు కట్ చేసిరు। దాంతో పాటుగా కింద కూడా ఒక బండి పార్కింగ్ కూడా కింద కూడా బండ్లు కట్ చేస్తారు। అదేవిధంగా ఇక్కడ కింద పైకి రోడ్డు పంపిస్తారు, వాళ్ళు పైన పార్కింగ్ అంటారు, పైన పార్కింగ్ పోతలేరు, అన్ని బండ్లన్నీ రోడ్డు పట్ల జమ అవుతున్నాయి। మరి ఇవన్నీ ఇక్కడ అమ్మవారు నిలిచినప్పుడు ఎక్కడికక్కడ భక్తులు వస్తారు। మరి వస్తేందుకు ఇక్కడ వస్తే భక్తులు వాళ్ళకు మంచిగా సంతోషం ఉండాలని వాళ్ళకు వంటలు ఆహారాలు అందరూ ఇక్కడ అందిస్తున్నాం కాబట్టి అందరం మేము కూడా మాకు సంతోషం ఉందని కొంతమంది అంటారు। కొంతమంది ఉండి మరి ఏంటంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మరి మీరు ఆడ వసూలు చేస్తారు ఈడ వసూలు చేస్తారు, ఇవన్నీ వసూలు చేసే అవసరమా, వీళ్ళు టోల్గేట్ అవసరమా, మరి ఇవన్నీ ఇక్కడ ఏమాత్రం డెవలప్ లేదు, ఎందుకు టోల్గేట్ అవసరం చేసి మీరు ఇక్కడ ఈ గుడి పైలు ఎక్కడ పోతుంది కొంతమంది అడుగుతున్నారు। సరే మేము ఏదేమైనా సరే కానీ మాకైనా ఇక్కడ ఉండవలసింది మాకేమంటే ఇక్కడ మేము లోకల్ గ్రామ ప్రజలం, మాకు కావాల్సింది ఇక్కడ మాకు జుట్టుకో గుడిసె వేసుకొని ఇక్కడ ఉన్న పేదోళ్ళం అందరం ఇక్కడనే గుడిసె వేసుకొని ఇక్కడనే ఉండి వంటలు చేసుకుంటాం, వస్తే వాళ్ళకు కొద్దిగా మేము వండి పెట్టేందుకు మేము కొద్దిగా మా జీవనార్థం అనుకుంటాం, మేము ఇక్కడ బతకాలని అనుకుంటున్నాం, మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం, మేము ఎక్కడ కూడా పోము। మరి పక్కపడ ఉన్న 10 ఎకరాలు కూడా మిగులు ల్యాండ్ తీసి అండ్లకెళ్ళి మరి కలెక్టరే కానీ మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కొంత స్వర్మతో ల్యాండ్ తీసి మాకు ఒప్పచెప్పి మాకు జుట్టుకు ఒక 100 గజాలు 50 గజాలకు మాకు ఇస్తే మేము ఇక్కడే స్థిరపడి ఉంటాం। ఎవరు ఊడబెక్కినా ఏవైనా మాకు అప్పుడు మాకు పూర్తి హక్కు ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే మాట్లాడలేక ఉంటాం। కానీ ఇక కొంతమంది తొత్తులు అయ్యి పక్కపడ నెంబర్లు ఉన్నాయి, మా ఇక్కడ భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళు కాపోలకు సపోర్ట్ ఇచ్చుకుంటా మాకు కొంత లూజ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి కావున ఇక్కడ పక్కపడ భూములు ఎవరికి మాత్రం ఒక్క పిలాట్ ఇవ్వకుండా ఒకటి ఎవరు కూడా గుడిసె ఉండకుండా ఏ మాత్రం లేను పేదవాళ్ళకు ఇక్కడ జుట్టుకో గుడిసె ఇచ్చి జుట్టుకోగా ఇక్కడ మనకు ఆధారం కల్పించాలని మేము కోరుకుంటూ మరి సాయం చేయాలని మంచినీళ్ళే కానీ కరెంటే కానీ ఇక్కడ ఉన్న కొంతమంది మనకు చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అవన్నీ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మనకు మేము కూడా సహకరిస్తున్నప్పుడు మాకు కూడా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం। గుడిసెలు కులగొట్టుడే కాకుండా గతంలో సంవత్సరం కింద కూడా ఒకసారి తలగబెట్టారు, మరి ఎవరు తలగబెట్టారు అంటే దాని ప్రూఫ్ చూస్తే ఏడా కూడా ఇంత ప్రూఫ్ దొరకలే, మరి ఏడాగానే వచ్చారు ఏం లేదు అని ప్రూఫ్ అని అన్నారు। మరి వాళ్ళు అంతా పచ్చితో కొనుక్కొని మరి మీడియా వాళ్ళకు కొనుక్కుంటారా లేకుండా మరి ఎవరి పోలీసు వాళ్ళకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారో వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు వాళ్ళు, మరి అది కరెక్ట్ కాదు। మరి ఇక్కడ వచ్చేసి అమ్మవారు సరళ మైసమ్మ అమ్మవారు తుంబాయిట్లాండ రెవెన్యూలో రాచకొండ రెవెన్యూలో ఉంటుంది, మరి అక్కడ బోర్డు ఏమో అల్లాపురం బోర్డు పెట్టుకొని చౌడుపురం మండలం పెట్టుకున్నారు। మరి రెవెన్యూ వచ్చేసి ఒక దిక్కు ఉంటుంది బోర్డు, మరి పేరు ఒక దిక్కు ఉంటుందా, మరి ఏదైనా గొడవలు అయినప్పుడు వచ్చేది ఎవరు నారాపురం వస్తారు, మరి రెవెన్యూ వచ్చే పరిధిలో వస్తారు వాళ్ళు నారాపురం వస్తారు, మరి వీళ్ళు ఇక్కడ పెట్టుకుర్రు, మరి వీళ్ళ సొంతం సార్థంగా పెట్టుకుంటారు, అది ఎందుకో అర్థమైతే లేదు। సరే మీరు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మరి పేరు అయితే ఎవరి పేరు వాళ్ళ పేరు ఉండాలిగా, ఎవరు పుట్టారంటే అంగట్లో పుట్టి అన్నట్టుగా పేరు పెట్టుకుంటా వాళ్ళు నడిపిస్తారు, మరి చాలా దౌర్జన్యం చేస్తారు, మరి అది కరెక్ట్ కాదు। మరి ఇట్లా వచ్చే భక్తులు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు గుడికాడికి అమ్మవారికి వచ్చేదాని దూరంకి వెళ్ళి అమ్మవారి చూద్దామని వస్తారు, మరి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని అనుకుంటారు। మరి ఆ పూజలకు వచ్చిన భక్తులు ఏ వరకు వచ్చిన ఇబ్బంది అవుతుంది, ఆ బండ్లు కానీ ఎక్కడక్కడనే ఆగిపోతున్నాయి, మరి ఆ కరెక్ట్ పార్కింగ్ పోతలేవు।
మరి ఇక్కడ కూడా పార్కింగ్ లేదు, మరి అన్నీ కరెక్ట్ చేస్తారేమో అని చెప్పి మనం ఎవరు కూడా దీని మీద చైర్మన్ కూడా కొద్దిగా చొరవ తీసుకొని మాకు అందరికీ